సో హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో కొద్దిగా డిస్క్లైమర్ ముందే వేసా, అంటే ఈ వీడియో నేను చేస్తున్నా కదా, సో నేను చెప్పే మాటలు కూడా ఏ మతానికి కానీ ఏ వర్గానికి కానీ వ్యతిరేకంగా అయితే నేను మాట్లాడడం లేదు. జస్ట్ నా భావన, నా యొక్క ఆలోచన అనేది తెలియజేస్తున్నాను, అది మాత్రమే. చూడండి, ఎవరినైనా హర్ట్ చేసినట్లు మీకు అనిపించినట్లయితే దానికి మేము ముందే క్షమాపణ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ నా ఆలోచన మాత్రమే నేను చెప్పడం అయితే జరుగుతుంది, గమనించండి. అండ్ ఇక్కడ భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 అనేది ఎవరి భావ స్వేచ్ఛ హక్కు అనే ఉన్నది. తన యొక్క ఎక్స్ప్రెషన్స్ మనము ప్రజలకి భయపడకుండా చెప్పేటువంటి ప్రకటన కూడా ఇక్కడ ఉంది కాబట్టి, సో దీన్ని కూడా నేను కన్సిడర్ చేస్తూ ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో నాకు వచ్చే కామెంట్స్లో జనరల్గా పీరీల పండగ అనేది తప్పు, ఇది ఇస్లాంలో లేదు, దీన్ని ఎందుకు చేస్తున్నారని కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. అండ్ కొంతమంది నాతో చెప్పడం కూడా జరిగింది. అండ్ హిందూ సోదరులు అయితే ఇది ముస్లిం వాళ్ళ యొక్క పండగ, మేము చేయకూడదు, హిందువులు అనేది దీని జోలికి వెళ్ళకూడదు, మీరు తప్పు చేస్తున్నారనే ఒక మాటలు కూడా చాలా వినిపించాయి. నాకు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ఈ రెండు పాయింట్స్, అంటే హిందూ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కానీ, సో వాళ్ళ యొక్క క్లారిటీ అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా ఇచ్చేస్తాను. దెన్ సో ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా ఆ రెండు పాయింట్స్కి ముందుగా ఏంటంటే, ఈ పండగ ఇండియాలోకి ఎలా వచ్చింది. సో అది చూస్తే మనకి జనరల్గా ఓకే, ఇండియా వరకు ఎందుకు, మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్తే మనకి కుతుబ్ షాహీ వంశం వస్తుంది. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు అనే వాళ్ళు ఆ ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరుగుతుంది. అందులో మొదటి వారు సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో ఈ యొక్క వంశం, వీళ్ళ యొక్క వంశం కానీ వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అంటే, ఇరాన్ ఇరాక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒక షియా మతానికి చెందిన వాళ్ళు, అంటే అకార్డింగ్ టు ముస్లిమ్సే, కానీ ఒక షియా అనేది ఒక వర్గము, వీళ్ళ ఒక మతం కాదు, వీళ్ళకి వేరే దేవుడు అనే వేరే ఏం లేదు, జస్ట్ వీళ్ళు ముస్లిమ్సే కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళు. సో అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క వీళ్ళకు షియా వాళ్ళకి మొహరం పండగ అనేది చాలా పవిత్రమైన పండగ. సో అందరికంటే వీళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే భావనతోటి వీళ్ళు యొక్క వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ప్రవేశపెట్టి అన్ని చోట్ల కూడా అశుర్కాలను నిర్మించడం కానీ, సో పంజాలు తయారు చేపించడం కానీ, ఆ పండగ అనేది చేపించడం కానీ జరిగింది. సో ఇది పక్కకు పెడితే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా యొక్క ముస్లిం సోదరులు ఏమంటారంటే, ఈ యొక్క పీరీల పండగ అనేది రాంగ్, ఇది అసలు ఎక్కడ రాసి ఉంది అని అడగడం జరుగుతుంది. సో నేను ఏమంటానంటే, నాకున్న జ్ఞానం ప్రకారము, సో ఇది కొద్దిగా చెప్పే ముందు నేను అకార్డింగ్ టు, నేను కూడా ఒక ముస్లిం, నేను చెప్తా వినండి. నా దృష్టిలో నాకు సంబంధించి నాకు ఖచ్చితంగా నా మనసుకు సంబంధించి అల్లా తప్ప వేరే దేవుడు ఎవరు కూడా లేరు నాకు. దెన్ ప్రవక్త గారు ఆ యొక్క ఆచరణ అనేది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము. దెన్ ఆయన తప్ప వేరే దేవుడు ఉన్నాడని మాకైతే నమ్మకం లేదు. దెన్ ఇప్పుడు ఏంటిదేనంటే, సో నేను చెప్పినట్టు ఎక్కడ రాస్తుంది అనే ఒక భావన అనేది వస్తుంది. సో వాళ్ళు అడుగుతారు కూడా, ఎక్కడ రాస్తుంది చేయమని, మీరు ఎందుకు చేస్తున్నారు అని. సో ఇక్కడ చేయడానికి ఏంది, ఆ గ్రంథాలు అనేవి ఖురాన్ కానీ ఖురాన్ షరీఫ్ కానీ హదీస్ కానీ ప్రవక్త గారు ఉన్నప్పుడు అతను చెప్పినటువంటి మాటల ప్రకారం హదీసులు, అతనికి వచ్చినటువంటి వహీల ప్రకారము ఒక ఖురాన్ షరీఫ్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్త హదీసులు ఏం రాలేదు, కొత్త ఖురాన్ షరీఫ్లు కూడా ఏం రాలేదు. మరి అతను ప్రవక్త గారు చనిపోయే టైంకి ఇమామే హసన్ హుసేన్ గారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్దగయ్యి కర్బలా మైదానంలో చనిపోయిన తర్వాత ఈ యొక్క మొహర్రం అనేది స్టార్ట్ కావడం, ఇది ఒక పండగలాగా చేయడము, ఒక సంతాప దినాలుగా చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకు ఈ సంఘటన జరిగితే, ఈ సంఘటన చేయాలా చేయొద్దా అనే విధానము మనకు అక్కడ ఎట్లా రాసి ఉంటుంది అనేది నాకు ఫస్ట్ డౌట్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏంటిదనంటే, సో అయిపోయింది, మరి రాసలేదు. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మేము పండగ జరిపేది ఏంటిదనంటే, మా యొక్క ప్రేమ అనేది మేము వాళ్ళ మీద చూపియడము, వాళ్ళు దేవుళ్ళని నమ్మడం అనేది సెకండరీ, దాన్ని పక్కకు పెట్టేస్తే
వాళ్ళకి మాకు వాళ్ళు ఇప్పుడు మేము పంజాలు తయారు చేయడం కానీ ఒక పీరిల్లాగా చేయడం అనేది ఏంటిదని అంటే ఆ, వాళ్ళు మా మధ్యలోకి వచ్చినట్టు వాళ్ళు నిజంగానే వాళ్ళు ఉన్నట్టు ఒక మనిషిలాగా భావిస్తాం వాళ్ళని మేము. వాళ్ళని మనిషిలాగా ఒక విధంగా చేసేసి వాళ్ళు మా ఇంటికి వచ్చినట్లు వాళ్ళకి. ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ కొడుకుకి అతను ఎంత ప్రేమ చూసుకుంటాడో, అతని కొత్త బట్టలు తేవడం కానీ, అతనికి కావాల్సినటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టడం కానీ. ఒక తండ్రి యొక్క కొడుక్కే అంత ప్రేమ ఉంటే ప్రవక్త గారి మనవడి పట్ల మాకెంత ప్రేమ ఉండాలి. అది కూడా అల్లా యొక్క రాస్తాలా అంటే అల్లా యొక్క నమాజు కోసము, సత్యం కోసము అతను కర్బలా మైదానంలా అతను చనిపోయిండు. సో అతని పట్ల మాకు ఎంత ప్రేమ ఉండాలా. సో ఆ ప్రేమను మేము చూపిస్తున్నాము. ఇప్పుడు మీ తాత లేదా మీ యొక్క డాడీ ఎవరైనా చనిపోతే మనం ఏమనుకుంటారే, మా డాడీ మస్తు ఉండి చూసుకునేరా నాకు అది అని, ఆయనకి ఏదో ఒకటి చేయబుద్ధి అయ్యి ఏదో ఒకటి చేస్తారు. సో మేము ఇక్కడ పండగ చేయలాగా ఆయన వచ్చినట్లు మా మధ్యలోకి చేయడంలో తప్పేముంది అని అంటే మీరేమంటారు? అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఎట్లా చేస్తారు అని అంటే, ఇక్కడ మీరు చూడండి ఖచ్చితంగా అకార్డింగ్ టు ఖురాన్ షరీఫ్లో ఏముందనంటే, ఎవరైతే అల్లా యొక్క మార్గంలో సత్యంగా మరణిస్తారో వాళ్ళు ఆఖరి అంటే ఖయామత్ అని అంటాం మనం ఈ ఉర్దూలో. సో చివరి అంతిమ దినం వరకు వాళ్ళు చనిపోయినట్లు కాదు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అనే ఒక భావన అకార్డింగ్ టు ఖురాన్ షరీఫ్లోనే ఉంది. సో వాళ్ళు మాకు చనిపోయినట్టు కాదు, వాళ్ళు మాకు ఇంకా బతికున్నట్లే. మేము వాళ్ళు బతికున్నట్లనే భావించేసి వాళ్ళకి మేము చూసుకోవడము, వాళ్ళకి దట్టీలు మన పిల్లలకి ఎంత ప్రేమగా కొత్త బట్టలు కొనిస్తాము, మేము వాళ్ళ దట్టీలు తీసుకుపోయి మేము కప్పేస్తాము. దెన్ నీ కొడుకుంటే హాస్టల్లో ఉండి ఉండి ఒకవేళ వచ్చిండు అనుకో, స్కూల్లో హాస్టల్లో ఉండి ఉండి ఇంటికి వచ్చిండు అనుకో, సో నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలు చేసి అతనికి నీకు ప్రేమగా పెడతావు కదా. సో అట్లాంటిది మా ప్రవక్త గారి యొక్క మనవళ్ళు వాళ్ళ యొక్క అత్యంత పవిత్రమైన వాళ్ళ యొక్క త్యాగాలను మేము గుర్తు తెచ్చుకొని వాళ్ళే మా ఇంటికి వచ్చినట్లు మేము చేసుకొని వాళ్ళ కోసం మేము అన్నం వండుకోపోవడం కానీ, సో దాన్ని మలిదా చేసుకోపోయి వాళ్ళు తింటారో తిన్నారో సెకండరీ, బట్ మేము పెడతాము మా యొక్క ఏంటి ఫీలింగ్ అని అంటే, సో మేము వాళ్ళకి ప్రేమగా వండుకు వెళ్తాము, అంతేగాని ఇది తప్పు ఇదంతా చేయడం అనేది ఇదంతా కూడా సెకండరీ. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏందనంటే హిందూ ముస్లిం అనే గొడవలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో హిందూ ముస్లిం గొడవలు ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కలిపి జరిపే పండగ ఏది? ఒక అన్నదమ్ముల్లాగా జరిపే పండగ ఏంటంటే అది ఒక పీరీల పండగ మాత్రమే. అది ఖచ్చితంగా ఏ పండగ కూడా ఎవరు కూడా చేసుకోరు ఈ ఒక్క పండగ తప్ప. సో ఇట్లాంటి ఐకమత్యం పెంచేటువంటి పండగ తప్పు అనడం ఎంతవరకు రైట్? నా దృష్టిలో ఒకవేళ ఇది తప్పు అయినా భారతదేశం యొక్క బాగు కోసము ప్రజలందరూ బాగుండడానికి ఖచ్చితంగా ఈ తప్పు జరిగి తీరాల్సి ఉంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏంటిదని అంటే, సో ఇది ఆల్రెడీ కంక్లూజన్ అయిపోయి ఉండొచ్చు. సో హిందూ సోదరుల యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదనంటే, ఆ సోదరులు ఏమంటారంటే ఇది ముస్లింల యొక్క పండగ, మనకు సంబంధం లేదు ఒకటి. దెన్ ఆఫ్టర్ ఇది వాళ్ళ కోసం ఎవరి కోసము ముస్లింల కోసం చనిపోయినటువంటి వ్యక్తులను పట్టుకొని మనం ఎందుకు దేవుళ్ళు అనాలా, మనం ఎందుకు వీళ్ళకు పూజలు చేయాలా, వీళ్ళకి ఎందుకు ఇట్లా మనం వీళ్ళని ఎత్తుకొని తిరగాలన్న ఒక థాట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నా తెలంగాణలో నా యొక్క సమ్మక్క సారక్క అనే వనదేవతలు ఉంటారు. సో ఆ తల్లులు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క గిరిజనుల కోసము వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేస్తారు. ఎవరి కోసం? కేవలం గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి వీరోచితంగా సత్యం కోసం చేసినటువంటి యుద్ధం చేశారు. సో వాళ్ళు ఈ రోజు ప్రపంచానికే దేవుళ్ళు, ఒక్క గిరిజనులకు కాదు ప్రపంచాలకే దేవుళ్ళు. ప్రపంచంలో రెండో అతి పెద్ద కుంభమేళ సమ్మక్క సారక్క యొక్క తల్లుల యొక్క తీర్థం, ఆ యొక్క జాతర అనేది. అంటే ఇక్కడ మరి అట్లా అంటే ఓన్లీ గిరిజనులను నమ్మాలి కదా, గిరిజనుల దేవుళ్ళని కొలవాలి కదా, ప్రపంచం అంతా ఎందుకు కొలుస్తుంది అని అంటే వాళ్ళ యొక్క త్యాగం అనేది సత్యం కోసం జరిగింది. వాళ్ళు ఏ ప్రజల కోసం జరిగింది అనేది కాదు, ఎవరి కోసం, హిందువుల కోసం ముస్లింస్ కోసం అనేది కాదు వ్యవస్థ. అక్కడ సత్యం కోసం ఎవరైతే తన ప్రాణాలు అర్పిస్తారో ఖచ్చితంగా వాళ్ళు ప్రపంచానికి దేవుళ్ళు అవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తున్నా. సో ఇది యాజ్ నేను మాట్లాడే వ్యక్తిని కూడా మీరు ఒకసారి గమనించండి. నేను ఏదో చిన్న పిల్లగాన్ని కాదు, నేను ఒక టీచర్, ఐఎమ్ ఏ ప్రైవేట్ టీచర్. నేను మంచి అనేది నా పిల్లలకి బోధించేటువంటి వ్యక్తిని, అంతేగాని నేను పిచ్చిగా ఏదో ఎవడో చెప్పిన ముచ్చట్లు చెప్పేటువంటి అంత ఆ యొక్క మనసు నా యొక్క మైండ్ లేకుండా అయితే చెప్పడం లేదు. సో ఇది ఖచ్చితంగా
ఇది ఒక ఖచ్చితమైన ఆన్సర్ అని నేను కోరుకుంటూ ఈ భావన అనేది ఈ యొక్క పండగకు సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది నేను ఈ యొక్క వీడియోలో ఇచ్చానని కోరుకుంటున్నాను. సో పండగ అని అంటే మా యొక్క ప్రేమ అనేది వాళ్ళ మీద చూపించడము, వాళ్ళు నిజంగానే బతికి మా మధ్యలోకి వచ్చిల్లని మేము భావించి వాళ్ళకు మేము మా యొక్క ప్రేమ చూపిస్తున్నాము. వాళ్ళ పేర్ల మీద మేము షర్బత్ చేపించి ప్రజలకు పంచడం కానీ, అన్నం వండి ప్రజలకు పంపించడం కానీ, ఇది వాళ్ళు మంచి పని అని, కానీ ఇది ఒక చెడ్డ పని కాదు. ఖచ్చితంగా ఒకవేళ అదే షియాలు కూడా వాళ్ళు ముందు స్టార్ట్ చేసిందే షియాలు ముస్లిమ్స్ కాదా? షియాలు ఏమన్నా పిచ్చోళ్ళ? షియా ముస్లిమ్స్ ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళు పిచ్చోళ్ళ ఈ పండగ చేస్తున్నారా? సో ఇక్కడ ఏంటిదనంటే వాళ్ళని ఎవరిని అడిగినా, ఒక షియాను పట్టుకుని నీ యొక్క దేవుడు ఎవరిని అడిగితే అతను ఏమంటాడనంటే అల్లా అని చెప్తాడు. వాళ్ళు కూడా 5 పూటలు నమాజ్ చేస్తారు. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళ ఈ పండగ చేస్తున్నారా? వాళ్ళు ఏందనంటే ప్రజల కోసం, సత్యం కోసం చనిపోయినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి మనుషుల యొక్క త్యాగాలను తలుచుకుంటూ వాళ్ళు ఈ యొక్క పండగను పురస్కరించుకోవడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు సావు బతుకులుంటే నిన్నెవరైనా కాపాడితే నువ్వు మొత్తమే తలుచుకుంటావు. నువ్వు నీ జీవితంలో నువ్వు చచ్చిపోయే వరకు వాళ్ళని తలుచుకుంటావు. అట్లాంటిది ప్రవక్త గారి యొక్క మనవళ్ళు ప్రజల కోసము వాళ్ళు. సో ఇక్కడ ఏంటిదనంటే మళ్ళీ ఒక సింహం ఉందనుకోండి. ఒక సింహము తన యొక్క పిల్లల్ని తన చిన్న పిల్లలు ఉన్నప్పుడు వేరే ప్లేస్కి చేంజ్ చేస్తుంది. అది ఎలా తీసుకుపోతుంది? దాని నోట్లో ఖర్చుకొని తీసుకుపోతుంది. అదే మనం అది వెళ్ళే దారిలో మనం చూస్తే అరే ఆ పిల్లల్ని అది తినేస్తుంది అని అనుకుంటాం, కానీ తన మనస్సాక్షికి మాత్రమే తెలుసు తన పిల్లల్ని క్షేమంగా ఇంకో ప్లేస్కు తరలిస్తుంది అని. సో మనం చూసినంత మాత్రాన ఏదో అది తప్పు అని నిర్ధారించడం కాదు. తన యొక్క మనసు అంటే ఆ పండగ చేసేటువంటి ఒక మనసులో ఏముందనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో అతను దేవుడని నమ్ముతున్నాడా, అల్లా అని నమ్ముతున్నాడా, లేకపోతే వీటినే దేవుళ్ళు అనుకుంటున్నాడా, లేకపోతే వాళ్ళు ఏ ఉద్దేశం మీద ఆ పండగ జరుపుకుంటున్నారు అన్న యొక్క భావన మీరు అర్థం చేసుకోవాలి. కానీ చూసినంత మాత్రాన తప్పు అని అయితే మీరు చెప్పలేరు. అరే అది తాగడం తప్పు, వడ్డీలకు అప్పులు ఇవ్వడం తప్పు, ఇవన్నీ తప్పులు ఇచ్చిపెట్టి అబద్ధాలు ఆడడం తప్పు, వేరే వాళ్ళకు దోకా ఇవ్వడం తప్పు, ఇవన్నీ తప్పులు కనిపించవు. ఓన్లీ పండగ రాగానే ఆ పండగ తప్పు, అసలు దాని జోలికి పోవద్దు, దాన్ని చేయొద్దు అన్న థాట్ ఖచ్చితంగా అందరికీ కూడా ఇదే భావన కలిగి ఉన్నారు. సో మా యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఎవరు కూడా దీనికి జోక్యం ఎవరి మతం వాళ్ళది, ఎవరి యొక్క నమ్మకాలు వాళ్ళవి. అండ్ నా ప్రజలు అంటే నా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో కలిసిమెలిసిగా అందరూ కలిసి ఉండేటువంటి ఈ యొక్క జరుపుకునే పండగ అనేది ప్రజల యొక్క ఐక్యతకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని తప్పు అనడానికి కూడా ఎవరికి కూడా నా భారతదేశంలో ఉండుకుంటూ ఎవరికి కూడా తప్పు అనేటువంటి అధికారం అనేది లేదు. ఖచ్చితంగా ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి యొక్క స్థితిగతులు వాళ్ళవి. ఇది ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఎవరినైనా హర్ట్ చేసినట్టు మాట్లాడితే ఓన్లీ దయచేసి క్షమించండి. సో ఇది ఓన్లీ నా భావన మాత్రమే. సో నాకు వచ్చిన కామెంట్స్కి రెఫరెన్స్గా కొంతమంది నాకు ఫోన్ చేసి అడగడం వల్ల నేను ఈ యొక్క వీడియోలో అనేది నా ఉద్దేశము, నా యొక్క మైండ్ సెట్లో ఉన్నటువంటి ఉద్దేశం, భావన మొత్తం ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాడ్గా అయితే కామెంట్, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ అనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కూడా నాకు సపోర్ట్ అనిపిస్తుంది. చూసి వెళ్తే నాకైతే ఉపయోగం అయితే ఏముండదు.